రైతులను నమ్మించి మోసం చేసిన ఆండ్రూ మినరల్స్ కంపెనీ యాజమాన్యం. ఎంఆర్ఓ పరిశీలించి సర్వే చేయించి రైతులకు ఇమ్మని చెప్పిన మొండి వైఖరి ప్రదర్శిస్తున్న యాజమాన్యం. రెక్కాడితే గాని డొక్కాడని రైతులకు ఆండ్రూ మినరల్స్ కంపెనీ యాజమాన్యం మోసం చేసింది. గత 10 సంవత్సరాలుగా మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ మా భూమి తీసుకున్నారు, మాకు సొమ్ము ఇవ్వలేదని మాపై కేసులు పెట్టి గొడవలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో గురువారం ఉదయం రైతుల భూమిలో ధర్నా నిర్వహించి మా భూమిలో ఎటువంటి వాహనాలు మా భూమిలోకి రాకూడదంటూ రైతులు, రైతు కుటుంబ సభ్యులు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో కంపెనీకి సంబంధించిన వారికి రైతుల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ఆరెళ్లధార గ్రామంలో ఆండ్రూ మినరల్స్ యార్డ్ వద్ద ఒక రైతు కుటుంబం ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా రైతు శివ మాట్లాడుతూ తన భూమిని ఆండ్రూ మినరల్స్ లాటరైట్ కంపెనీ కబ్జా చేశారని, తన భూమి సరిహద్దులో ఆండ్రూ రవాణాకి అడ్డుగా కంచె వేశామని, తన భూమి తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. సర్వే రిపోర్టు రెవెన్యూ అధికారులు వెల్లడించాక అప్పగిస్తామని నెల రోజుల గడువు కోరిన ఆండ్రూ మినరల్స్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమకు ఇప్పుడే పరిష్కారం చూపాలని రైతు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ సర్వే ఎవరున్నారు? ఎంఆర్ఓ గారు సర్వే పెట్టిన తర్వాత ఈయన మాకు సర్వే చేసి అప్పచెప్పినాడు ఇక్కడ దాకా వచ్చింది అన్నప్పుడు మాకు ఇచ్చారు కదా. ఇప్పుడు మా సర్వీ డాక్యుమెంట్ సరి చేసుకోవడం కోసం ఇది ఎంత అండి, ఇబ్బంది లేదండి. లేదా బూత్ అయిపోతుంది, అది ఆ ల్యాండ్ బూత్ అవుతుంది, కొన్న రిజిస్ట్రేషన్ అని బూత్ అయిపోతుంది. ఏదో ఆదాయం వచ్చింది అనుకో ఇబ్బంది ఉండదు మనకి. మేనేజ్మెంట్ కూడా ఎప్పుడు కూడా ప్రారంభం తప్ప ఇప్పుడు మీరు మేనేజ్మెంట్ చేసేసి పెద్ద పెద్ద కొండలు ఇచ్చేసి వాళ్ళు సర్వే మీకు అంత గంటలు అయిపోద్ది. అంటే ఇప్పుడు అలాగే అయిపోతుంది అనుకుంటే మిర్చి లెట్ ఇప్పుడు ఏంటంటే ఎవరికో ఉద్యోగం లేదు, ఎవరికి ఒక ఇల్లు లేదు, రోడ్డు బాగుంది చేసి విధానం లేదు. ఎందుకంటే పాత అయితే ఏదో సంతర్పణ కన్నా గుళ్ళు కన్నా ఇల్లు కన్నా ఇది ఇచ్చివాడు ఇది ఏమి లేదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తొక్కుంటూ పోతారు, చేసుకుంటూ పోతారు. ఇక్కడ వేల కోట్లు దోసుకుంటూ పోతారు, ఇక్కడ పరివారాన్ని శుభ్రంగా నాశనం చేసుకుంటూ పోతారు. అందరికీ నమస్కారం. ఈ ఆరల్దార్ అన్న గ్రామంలో సర్వే నెంబర్ 41 సర్వే నెంబర్లో ఆండ్రూ మిల్లర్ వారి కంపెనీ వారు 1 ఎకరం పొలం దాదాపు రోడ్డు బిల్డింగు వేయడం జరిగింది. అది ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారికి మేము లెటర్ పెట్టగా స్పందించి సర్వేకి చేయించి మాకు రాళ్ళు మందట సీపెట్టడం జరిగింది. ఇరు వర్గాలని రమ్మని ఏళ్ళు అలాగే అన్నారు. తర్వాత మేడం గారు 3 రోజులు టైం ఏమన్నా అన్నారు. 3 రోజులు ఏంటి 10 రోజులు టైం తీసుకోండి అని ఆవిడ చెప్పడం జరిగింది. మేడం గారు 10 రోజులైనా సరే కానీ 2 నెలలైనా సరే మా పొలం మాకు అప్పచెప్పడం జరగలేదు. ఇంకా పైగా ఇంకా టైం కావాలని అడుగుతున్నారు. అది టైం అయితే మేము ఇవ్వలేమనేసి ఈరోజు ఇక్కడికి రైతులు అంతా మేము గ్రామస్తులు అందరూ వచ్చి ఇక్కడ కంచేసి లారీలు ఆఫ్ చేయడం జరిగింది. మా పొలం మాకు అప్పచెప్పండి అని కోరుకుంటూ మీడియా వాళ్ళని సెలవు తీసుకుంటూ కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఆరళ్లధార గ్రామంలో 41 సర్వే నెంబర్లో మా భూమి ఎకరం భూమి కబ్జా చేశారండి ఆండ్రూ మిల్లర్స్ వారు. కానీ మా భూమి ఖాళీ చేసి ఇమ్మంటే ఇవ్వట్లేదండి. 3 సర్వేలు ఇవ్వండి. ఎంఆర్ఓ గారు కూడా సర్వే చేయించారు. మీకు పొంత ఉందని వాళ్ళకి పొంత అప్పచెప్పినా కూడా వాళ్ళు ఖాళీ చేయట్లేదండి. ఈ భూమినే వాడుకుంటున్నారండి, ఖాళీ చేయరంటే ఇంకా నెల టైం అడుగుతున్నారండి. అంతే. అందరికీ నమస్కారం అండి. నా పేరు దువ్వా మల్లేశ్వరరావు, నాన్నగారి పేరు దువ్వా సత్యనారాయణ గారు. అయితే ఈ 41 సర్వే నెంబర్లో 5 ఎకరాల 96 సెంట్లు భూమి ఇది. ఇందులో గత రోడ్డు వేసి బిల్డింగ్లు కట్టి తర్వాత నాన్నగారు సత్యనారాయణ గారు అని ఆయన కొద్దిగా అమాయకత్వంలో అడగడానికి వెళ్తే లేదు అనేసి అన్నారు. తర్వాత మేము వెళ్తే కనుక మళ్ళీ మిమ్మల్ని కూడా కేసు పెడతాం అలాగే బెదిరించారు. కొండతోటి ఢీకుంటావా అని కూడా ఇక్కడ ఆండ్రూ మిల్లర్స్ యాజమాన్యం కూడా మమ్మల్ని బెదిరించడం జరిగింది. అలాగనేసి కలెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదు స్పందనలో లెటర్ ఇచ్చి తహసీల్దార్ గారిని ఇమీడియట్లీగా అది పరిష్కారం చేయండి అంటే తహసీల్దార్ గారు పొలంలోకి వచ్చడం జరిగింది. వచ్చి సర్వే చేయించి ఆ పొంత ఉంది కదా గవర్నమెంట్ పొంతను కూడా కబ్జా చేసి రైతు దాంట్లోకి ఎందుకు వచ్చావని ఎంఆర్ఓ గారు వీళ్ళని అడిగారు. అడిగితే లేదు మేడం అయితే ఖాళీ చేసి ఇస్తాం, టైం కావాలని 10 రోజులు
టైం అడిగారు మేడం గారి దగ్గర. మేడం గారు కూడా అలాగే 10 రోజుల తర్వాత మరి ఏంటి ఏంటంటే రైతులు ఆందోళనకు దిగుతున్నాం అని చెప్పాం. అదే పని ఇప్పుడు ఇవాళ ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా మా రైతులు కష్టాలు తీరుతారని మేము ఆశపడి ముందుకు వెళ్తున్నాం. సెలవు తీసుకుంటున్నాం.